హలో అండి అందరికీ. ఇదొచ్చేసి దొండనారండి. నేను చాలాసార్లు దొండకాయలు సీడ్స్‌తో గ్రో చేద్దామనేసి అనుకున్నాను. కానీ రాలేదండి. ఇంకా మేమైతే దొండ తోటకైతే వెళ్ళాము. వెళ్ళేసి అక్కడొక మొక్క అడిగితే ఇచ్చారు. వేర్లతో సహా తీసిచ్చారండి. అడగగానే కాదనకుండా. అలాగే మేమొక 2 కిలోల దొండకాయలు కొనుక్కున్నాము. ఒక మొక్క అడిగితే ఇచ్చారు. వేర్లతో సహా ఇచ్చారండి. ఇంకొకటైతే వేర్లు లేకుండా కట్ చేసి చిన్న కొమ్మిచ్చారు. ఇదైతే నేను ఇంటికి తీసుకొచ్చేసి కుండీలో ఇలా నాటానండి. కొంచెం మట్టి లూజ్ చేసుకొని వేర్లు మొత్తం లోపల పెట్టేసి లైట్‌గా ఒత్తుకోవాలండి. మరీ గట్టిగా ఒత్తొద్దు. కొంచెం బతికేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. సపోర్ట్ కోసం ఒక కర్ర పెట్టేసి ఆ తీగ అనేది మొత్తం చుట్టాను. తీగ అయితే ఎండిపోతుంది. మనకి కొత్త చిగురైతే వస్తది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇలా నాటేసి వర్షం నీళ్ళుంటే వేసుకోవచ్చు. లేదంటే వర్షం వచ్చినప్పుడు వర్షంలో ఈ మొక్క పెడితే చాలా తొందరగా వచ్చేస్తుందండి. వచ్చినాక చూపిస్తా.